రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్, సహ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. అరటి సాగులో రకాలు, పిలకల ఎంపిక, మొక్కల నాటులో సమగ్ర యాజమాన్యం. 5 ఎకరాల్లో దానిమ్మ తోట సాగు, ఏడాదికి 20 లక్షల పైనే ఆదాయం పొందుతున్న రైతు. భూసారం పెరిగేందుకు దోహదపడుతున్న పచ్చిరొట్ట పైర్లు, తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అంటున్న శాస్త్రవేత్తలు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో వంగ సాగు, కూరగాయల సాగుతో ఏడాది పొడవునా లాభాలు ఆర్జిస్తున్న రైతు. తెలుగు రాష్ట్రాల్లో అరటి సాగు క్రమేపీ విస్తరిస్తోంది. గత 10 సంవత్సరాల్లో సాగు విస్తీర్ణం 2.5 రెట్లు పెరిగింది. దాదాపు 1,65,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది. అరటి దిగుబడిలో భారతదేశం 2వ స్థానంలో ఉండగా, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీని సాగు ఎక్కువగా ఉంది. అయితే రకాల ఎంపిక, పిలకల ఎంపిక మొదలు నాటే వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. అరటి తోటల సాగుకు ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య నాటడం వల్ల సాగులో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. సాధారణంగా తల్లి మొక్కల నుంచి పిలకలను సేకరించి నాటే విధానం ఎప్పట్నుంచో ఆచరణలో ఉంది. కానీ టిష్యూ కల్చర్ విధానం అందుబాటులోకి వచ్చాక సాగు స్వరూపం మారిపోయింది. ఏ విధానంలో సాగు చేసినా రకాల ఎంపిక, నాటే విధానం పట్ల రైతులు ప్రధానంగా దృష్టి పెడితే సాగులో సగం విజయం సాధించినట్లేనని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విస్తీర్ణంలో అరటిని సాగు చేస్తున్నారు. అరటిని సాగు చేసుకుంటున్నప్పుడు కొన్ని మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం చేపట్టినట్టయితే మనకి మంచి దిగుబడి సాధించి మార్కెట్లో అధిక ధరని పొందడానికి మనకి అవకాశం ఉంటుంది. అరటి సాగుకి లోతైనటువంటి భూములు అవసరం. 2 నుంచి 3 సార్లు బాగా లోతుగా దుక్కి దున్ని చెత్త చెదారం లేకుండా, శుభ్రంగా కలుపు లేకుండా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా రకాలు మన రాష్ట్రంలో సాగు చేస్తూ ఉన్నారు. వీటిలో కర్పూర చక్కెరకేళి కానీ, తెల్ల చక్కెరకేళి కానీ, తర్వాత వామనకేళి కానీ, గ్రాండైన్ కానీ, బొంత, ఇట్లా కూరటికాయలు కూడా మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఇవి దాదాపు 12 నుంచి 13 నెలల కాల పరిమితి ఉన్నటువంటి దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. తర్వాత వామనకేళి లాంటివి, గ్రాండైన్ లాంటివి 11 నెలల్లోనే వస్తాయి. స్వల్పకాలిక రకాలు ఇంకా మన అవసరతను బట్టి, మనకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మనం వేసుకున్నటువంటి రకాన్ని ఎంపిక చేసుకొని మనం సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాణ్యమైనటువంటి పిలకలను ఎంపిక చేసుకుంటంలోనే మనకు వచ్చేటువంటి దిగుబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఇంట్లో 2-3 సార్లు కోత వేసినటువంటి సూది పిలకలను మనం ఎంపిక చేసుకొని వాటిని మనం తీసుకొచ్చి నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పిలకలను కూడా మనం వేసుకునే ముందు మనం ఈ మందులతో శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 లీటర్ నీళ్ళకి 2.5 మిల్లీలీటర్ మోనోక్రోటోఫాస్, 5 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ వేసినటువంటి ద్రావణంలో ఈ పిలకల్ని, దుంప పిలకలు మొత్తాన్ని కూడా మనం ఒక 15 నిమిషాల పాటు ఉంచినట్టయితే ఈ పిలక ద్వారా వ్యాపించేటువంటి ఈ శిలీంధ్ర సంబంధమైనటువంటి తెగుళ్ళు, తర్వాత రసం పీల్చే పురుగులు, ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనం అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. వైరస్ తెగుళ్ళు లేనటువంటి తోటలో నుంచే మనం పిలకను సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేనట్లయితే మనకి టిష్యూ కల్చరు అరటి కూడా మనకి లభ్యమవుతూ ఉంది. ఈ టిష్యూ కల్చరు అరటిని మనం సాగు చేసుకున్నట్టయితే మామూలుగా వేసుకున్నటువంటి పిలక కంటే కూడా దాదాపు 30-40% అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కార్చి తోట ద్వారా కూడా మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీలైన చోట్ల మనం ఈ టిష్యూ కల్చరు పిలకలు మనం తెచ్చుకొని వేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మన రైతులు తల్లి మొక్కల నుంచి సూది పిలకలను సేకరించి నాటుతూ ఉంటారు. దీనివల్ల తల్లి తోటల్లో ఉండే చీడపీడలు కొత్తగా నాటిన తోటలకు ఆశించి దిగుబడులు తగ్గే ప్రమాదముంది. ఇలాంటి సమస్యలను అధిగమించి పంటంతా ఒకేసారి కోతకు వచ్చేలా టిష్యూ కల్చర్ మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొక్కలు నాటడం వల్ల రైతులకు ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది. నాటే విధానంలో వచ్చిన మార్పుల వల్ల పొలంలో మొక్కల సంఖ్య పెరిగి దిగుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జంటసాళ్ల పద్ధతిలో అధిక సాంద్రతలో మొక్కలను నాటి అధిక ఫలసాయాన్ని పొందవచ్చు. మనం పిలకలు తీసుకొచ్చిన తర్వాత ప్రధాన పొలాన్ని మనం సిద్ధం చేసుకొని మనం
45 సెంటీమీటర్ల వెడల్పు, 45 సెంటీమీటర్లు పొడుగు, 40 సెంటీమీటర్ల లోతున్నటువంటి గుంటలను తీసుకొని సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జంటసాల పద్ధతిలో కానీ మనం మొక్కలను వేసుకున్నట్టయితే అధిక సంఖ్యలో మనం మొక్కల్ని పెట్టుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే అధిక సాంద్రతలో మనం సాగు చేస్తూ ఉంటామో పంట కాలం కూడా కొద్దిగా ఒక 30-40 రోజులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక రకాల్లో అయితే మాత్రం చాలలో మొక్కకి వరుసకి మధ్య 1.2 మీటర్లు దూరం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జంటసాలకి మధ్య 2 మీటర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ స్వల్పకాలిక రకాల్లో 11 నెలలు ఈ ఉన్నటువంటి దాంట్లో మాత్రం మీటర్ పెట్టుకుంటే సరిపోతుంది. మొక్కకి వరుసకి మధ్య జంటసాలలో. తర్వాత జంటసాలకి మధ్యలో మామూలుగా 2 మీటర్లు పెట్టుకున్నట్టయితే కూడా మనకి అధిక సాంద్రతలో మొక్కల్ని పెట్టుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గమనించినట్టయితే ప్రతి గుంటలో కూడా మనం ఖచ్చితంగా 300 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు మనం వేసుకోవాలి. 5 కిలోల బాగా మాగినటువంటి పశువుల ఎరువుని మనం వేసుకోవాలి. వేసుకునే తప్పుడే ఈ విత్తన శుద్ధి చేసినటువంటి పిలకలను తీసుకొని ఎరువులు వేసిన తర్వాత మనం పిలకల గుంటలో పాతాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పిలకలను గట్టిగా మొదల దగ్గర మట్టిని బాగా నొక్కి లోపలికి గాలి చొరబడకుండా మనం చేయాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మనం వెంటనే నీళ్లు తడిచినట్టయితే అవి మొక్కలు పిలకలు తొందరగా ఆనుకొని అవి ఏనుకోవడానికి అవకాశం ఉంటుంది. అరటి నాటిన తరువాత అంతర కృషి చాలా ముఖ్యమైనది. లేదంటే మొక్కల ఎదుగుదలను అడ్డుకునే అవకాశముంది. కలుపు నివారణకు రసాయన మందులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని సూచిస్తున్నారు శాస్త్రవేత్త. కలుపు యాజమాన్యం చేయటంలో ప్రధానంగా మొదటి దశలో మనం పెండిమిత్తాలు అనేటువంటి మందుని ఎకరానికి 1 లీటర్ చొప్పున ఈ మొక్కల మీద పడకుండా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో పిచికారి చేసినట్టయితే మనకి కలుపు మొలవకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశలో కూడా మనకి మొక్క వరుసల మధ్యలో పారాక్వాట్ అనేటువంటి మందుని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొలిసినటువంటి కలుపు మీద మనం పిచికారి చేసినట్టయితే ఆ ఉన్నటువంటి కలుపు అంతను కూడా మనం నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరమైనటువంటి పరిస్థితుల్లో కూలీలను పెట్టి కూడా మనం కలుపు యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చేసినట్టయితే మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు, నీరు సక్రమంగా మనం అందించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. సేంద్రియ ప్రకృతి విధానాలను సాధారణంగా రైతులు వరి, కూరగాయల పంటల్లో ఆచరిస్తూ ఉంటారు. కానీ పండ్ల తోటల సాగులో వీటిని ఆచరించడం తక్కువ. అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం సెమీ ఆర్గానిక్ పద్ధతిలో దానిమ్మ తోటలను సాగు చేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. మార్కెట్లో అధిక ధర పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకీ ఆ రైతు పంట సాగులో ఆచరించే విధానాలేంటో ఆ రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. సాంప్రదాయ వ్యవసాయంలో నానాటికి తగ్గుతున్న లాభాలు, ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాల కారణంగా రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువగా ఉండే పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది దీర్ఘకాలం దిగుబడినిచ్చే పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులు దానిమ్మను అధికంగా సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేసిన వారిలో ఒకరు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ఒడియంపేట గ్రామానికి చెందిన రైతు రవి. రైతు రవి గతంలో అరటి, బొప్పాయి సాగు లాంటి పంటలను సాగు చేసేవారు. అయితే పెట్టుబడులు పెరగడం, మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో తనకున్న 5 ఎకరాల్లో దానిమ్మ పంటను సాగు చేశారు. సాధారణంగా నాటిన 2 ఏళ్ల తర్వాత పంట దిగుబడులు తీసుకుంటారు. కానీ ఈ రైతు నాటిన మొదటి ఏడాది నుండే పంట దిగుబడులను తీసుకున్నాడు. ప్రస్తుతం తోట వయస్సు 5 సంవత్సరాలు. 4వ పంట దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడులను నేరుగా వ్యాపారులే తోటకొచ్చి కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్ సమస్య లేదు. అంతేకాదు ప్రస్తుతం అధిక ధర పలుకుతూ ఉండటంతో అధిక లాభాలు పొందుతున్నారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు దానిమ్మ? 5 ఎకరాలు. ఎట్లా సాగు చేశారు? ఫస్ట్ భూమి ఎట్లా సదం చేశారు? ఫస్ట్ మడకలు దున్నిచ్చి 2 మడకలు, మళ్ళా డ్రిప్ పరిచి డ్రిప్ ప్రకారం 12 × 9 పెట్టి ఎకరాకి ఎన్ని మొక్కలు నాటారు? 400. ఇప్పుడు 5 ఎకరాలకి మొత్తం 5 × 4 = 2000 మొక్క. ఏ వెరైటీ మొక్క ఇది? ఎక్కడ? ఇదే భగవాన్. ఒక్కో మొక్క 30 రూపాయలు. మొక్క నాటినాక ఎన్ని రోజులకు ఫ్లవర్ వస్తుంది? ఎన్ని రోజులకు
కటింగ్ వస్తుంది పూత 24 నెలలు. పూత వస్తుందా? ఆ, పూత వచ్చిన తర్వాత కాయ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 2 నెలలు అవుతుంది కాయబడికి. పంట అయిపోయేదానికి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా? 5 ఎకరాలకు మీరు ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు పంట పండింది కదా, ఎంత వచ్చే ఆదాయం? ఇప్పుడు పంటకి వచ్చి 15 లక్షలు అయింది పెట్టుబడి. 5 ఎకరాలకి. ఆ, ఇప్పుడు పంట దిగుబడి వచ్చింది, ఎంత రేట్ ఎట్లుంది, టన్ ఎట్లుంది, ఎంత వచ్చే ఆదాయం? టన్ వచ్చి ఈ పొద్దు రేట్ వచ్చి 1,42,000. ఎన్ని టన్నులు అవుతుంది 5 ఎకరాల కలిపి? ఇప్పుడు 20 టన్నులు అవుతుంది. ఇప్పుడు మామూలుగా దానిమ్మకి ఎక్కువగా వైరస్ వచ్చే అవకాశం ఉన్నాయి. మామూలుగా తోటలో కూడా ఎవరు రానిరు. రాని అట్లా ఎట్లా వైరస్కి ఏమేమి? ఎవరిని రానిము సార్, తోటలోకి ఎవరిని రానిము. వేరే మంచి కొత్త మంచిని రానిము. మార్కెటింగ్ ఎక్కడ తీసుకెళ్తారు? ఇది మైసూరు పోతుంది. ఇట్లా వాళ్ళే వచ్చి వ్యాపారం వాళ్ళే వస్తారు. ఈ సైజు మీ తోటలోకి బాగా పెద్దగా వచ్చింది కదా, ఎందువల్ల ఇట్లా వచ్చింది? యాప చెక్క, ఆందిప చెక్క, కానికి చెక్క, బెల్లము, పత్తి చెక్క 5 మురిగే చెడుతుంటాం. ఎన్ని రోజులకు వస్తారు అంతా? 15 రోజులు పంటకు పెట్టిన వాళ్ళ నుంచి. పంట పెట్టిన ఎన్ని రోజులకు మళ్ళీ ఇప్పుడు కటింగ్ అయిపోతే మళ్ళీ ఎన్ని రోజులకు వస్తారు పంట? మళ్ళా ఆగస్టులో పెట్టేది. నీళ్ళు ఎట్లా డైలీ వదలాల్సిందే? లేదు సార్, దినం దినం. దీంట్లో కూడా గ్రేడింగ్ తీసేస్తారు కదా మామూలుగా, కాయ సైజు బట్టి ఎట్లా ఎంత గ్రేడింగ్ ఎట్లా చేస్తారు? లావకాయ గ్రైండింగ్, సన్నకాయ 1, 2, 3 అట్లా చేసుకుంటారు. అమౌంట్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళు? ఇప్పుడే సార్, ఇప్పుడే ఇచ్చేస్తారు. లోడింగ్ అయిపోతానే స్పాట్ కాటా వేసి డబ్బులు కట్టి ముందు బండి బయటకు పోతుంది. ముఖ్యంగా ఈ రైతు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో రసాయన ఎరువులతో పాటు సహజ ఎరువులను మొక్కలకు అందిస్తున్నారు. సాధారణంగా దానిమ్మ తోటలంటే అధిక నీరు, బెట్టను తట్టుకోలేవు. ఏది ఎక్కువైనా చీడపీడల వ్యాప్తి పెరుగుతుంది. కాబట్టి రైతు సకాలంలో సరిపడినంత మాత్రమే నీటి తడుల్లో అందించాలి. ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ఏం పంట సాగు చేశారు మీరు? దాలిమ్మ. ఎట్లా ఎక్కడ అంటే ఇంతకుముందు ఏం పంటలు సాగు చేశారు? అరటి పెట్టేవాళ్ళం, అరటి, బొప్పాయి అట్లా పెడతాను. ఇప్పుడు ఎందుకు దానిమ్మ తోట వచ్చారు? ఇది బాగుంటుందని పెట్టినాం. ఇప్పుడు మొక్కలు నాటినాక మీరు ఎన్ని రోజులకు ట్యూనింగ్ చేస్తారు? ఎన్ని రోజులకు పూత వస్తుంది? ఎన్ని రోజులకి అంటే 20 రోజులకి దోక చేస్తాము చుట్టూ. మళ్ళా ఫస్ట్ కటింగ్ నెల మీద 45 రోజులకి ఫస్ట్ కటింగ్ మొదలు కాడంతా క్లీన్ చేసి కొమ్మ పెంచుతాము. అప్పుడు కొంచెం నీళ్లు ఆగి పెడతాము. అప్పుడు పూత వస్తుంది. వచ్చిన పూత అంతా సంవత్సరం వరకు పీకేస్తాము. సంవత్సరం తర్వాత పంట పెట్టినాము. ఫస్ట్ పంటకే 13 టన్నులు అయినాయి. సంవత్సరం అయిపోతానే 14 నెలలకి 13 టన్నులు అయినాయి. ఇప్పుడు మామూలుగా దానిమ్మ తోటలు ఎక్కువ పెట్టాలంటే వైరస్తో అని భయపడి రైతులు పెట్టట్లేదు. మీ పంట ఇంత బాగా రావడానికి, వైరస్ రాకపోవడం గల కారణం మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మేము పెద్దగా వేరే చర్యలు అయితే తీసుకోలేదు. ఫస్ట్ సంవత్సరం కొంచెం తలుక్కుందని ఊరికి మందులతోనే కవర్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ చెక్క ఇది వదిలిన సాటికి ఈ సంవత్సరం కవర్ అయింది. అది కొన్ని చెట్లకు వచ్చి ఈ సంవత్సరం రాలే. ఇప్పుడు కట్ చేస్తారు కదా, మరి ఎన్ని రోజులు పంట వస్తుంది? ఇప్పుడు సంవత్సరానికి వస్తుందంటే ఇప్పుడు పింజ ఉంది కదా, ఆ పింజ పెట్టుకుంటే మళ్ళీ మనకి అంత 5 నెలలకి కాయ వస్తుంది. అది వద్దు అని పీకేపించుకుంటే చెట్టు గ్రోత్ రావాలంటే అది వద్దు అని పీకేపించుకుంటే మనకు మళ్ళీ సంవత్సరానికి పంట వస్తుంది. పంట పెట్టిన కటింగ్ చేసినాక 5 నెలలకి 6 నెలలకు పంట అయిపోతుంది. రసాయన ఎరువుల వాడకం నానాటికి పెరిగి భూసారం దెబ్బతింటోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదునటం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. అంతేకాదు పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్లు రైతులకు సులభమైన మార్గమని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి. వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువులపైనే ఆధారపడుతున్నారు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల భూసారం తగ్గి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. అవకాశాన్ని బట్టి మే నెలలో ఈ పైర్లను వేసుకుంటే భూసారాన్ని పెంచుకునే వీలుంది. అంతేకాకుండా వర్షాకాలంలో భూమి కోతకు గురికాకుండా అరికట్టవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి. ఈ పచ్చిరొట్టల వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం ఈ పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల భూమి బాగా గుల్లబారుతుంది.
అంతేకాకుండా మనం ఏవైతే కొంత తక్కువ మోతాదులో వేస్తున్న రాసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని కూడా మొక్కలకు పెంచుతుంది. మనం రాసాయనిక ఎరువులు 1/4 వంతు తగ్గించుకొని వాడుకోవచ్చు. తద్వారా మన సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా సేంద్రియ ఎరువులు అంటే పచ్చిరొట్ట ద్వారా ఇవ్వడం వల్ల భూమిలోని అంటే నేలలోని నీటిని నిలువ చేసుకునే సామర్థ్యాన్ని కూడా పెరుగుతుంది, నేల గుల్లబారుతుంది. అంతేకాకుండా కలుపును కూడా మనము కొంతవరకు అంటే ఇప్పుడు పచ్చి రొట్టెలు వేయడం వల్ల మన అనవసరమైన కలుపును కూడాను రాకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా ఈ పచ్చి రొట్టె వేయడం వల్ల సేంద్రియ పదార్థం పెరిగి వేర్లకు కూడాను కావాల్సినటువంటి మంచి ఆ రసాయనికాలు కాకుండా బాగా గొల్లబారితనం ఉండడం వల్ల బాగా లోపలికి వెళ్ళి అన్ని రకాల మూలకాలని అంటే మనకి భూమి యొక్క భౌతిక స్థితి బాగా ఉండడం వల్ల నేలలో ఉన్నటువంటి అన్ని మూలకాలు అందుబాటులో ఉంటాయి. ఈ పచ్చిరొట్ట వాడకాన్ని బట్టి 2 రకాలండి. భూమిలోని కలిగి ఉండడం, బయట నుంచి తీసుకొచ్చిన పచ్చిరొట్ట కొమ్మలని అంటే ఈ సుబాబులు కానీ గానుగు కానీ ఇటువంటి వాటిని కొమ్మలను కత్తిరించి కలిగి ఉండడము. అలా కాకుండా మనం నేలలో విత్తిన తర్వాత పూత దశలోనే కలిగి ఉండడము. సో ఈ పూత దశలో కలిగి ఉండడానికి మనకు అనువైనటువంటి పచ్చిరొట్ట పంటలు ఏంటంటే జనుము, జీలుగా, అలసందలు, పెసర, పిల్లి పెసర ఇటువంటి వాటిని మనం పచ్చిరొట్ట పంటలుగా వేసుకోవచ్చు. అలసందలు అయితే కొద్దిగా ఎక్కువ మోతాదులో వేసుకోవాలి, 14 నుంచి 15 కిలోలు ఎకరాకి. అదే పిల్లి పెసర లాంటివి అయితే కనుక 6 నుంచి 8 కిలోల వరకు ఎకరాకి వేసుకోవాలి. అదే జీలుగా జనుము కనుక అయితే 10 నుంచి 12 కిలోల వరకు సరిపోతుందండి. అయితే ఇది ఏ దశలో వాడితే బాగా ఎక్కువగా ప్రయోజనం ఉంటుందన్నది మనం గమనించాలి. ఎప్పుడైనా పచ్చిరొట్టని పూత దశలోనే కలిగి ఉండడం వల్ల ఎక్కువగా పచ్చిరొట్ట కలుస్తుంది నేలలో. అయితే మరి ఈ పచ్చిరొట్ట బాగా కలిసి కుల్లడానికి ఇటువంటివి మనం ఏమైనా చర్యలు చేయాలా అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువుని కలిగి దున్నిన తర్వాత వేయడం వల్ల బాగా కుల్లి మంచి ప్రయోజనం ఉంటుంది. భాస్వరం కూడా మొక్కకు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మనకి ఎంత పచ్చి రొట్ట వేస్తే ఎంత మూలకాలు వస్తాయి అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎకరాకి మనం సపోజ్ ఈ పిల్లి పెసర అవి వేయడం వల్ల 3 టన్నులు పచ్చి రొట్ట వస్తుంది. ఇది ఇప్పుడు అలసందలు కనుక జీలుగా జనుము ఇలాంటివి వేయడం వల్ల మనకి ఇంకా ఎక్కువ 6 నుంచి 7 టన్నులు పచ్చి రొట్ట సరాసరి. ఈ 1 టన్ను పచ్చి రొట్ట నుంచి 6 నుంచి 7 కిలోల నత్రజని, 1 నుంచి 1.5 కిలోల భాస్వరము మనకి లభిస్తాయి. అదేవిధంగా పొటాష్ కూడాను 4 నుంచి 5 కిలోల పొటాష్ కూడాను ఈ 1 టన్ను పచ్చిరొట్ట ఎరువు నుంచి మనకి అందుబాటులో ఉంటాయి. దీనివల్ల అన్ని మూలకాలు కూడా ఎంతో కొంత శాతం అందుతాయి. నేల గుల్లబారుతుంది, నీటిని నిలుపుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా భూమి యొక్క భౌతిక లక్షణాలు కూడాను బాగుంటుంది, మెరుగుపడుతుంది. కాబట్టి పచ్చిరొట్ట ఎరువులు వాడకం అనేది చాలా శ్రేయస్కరం. ఈ విధంగా మనం పచ్చిరొట్ట ఎరువులను వాడడం వల్ల నేలని గుల్లబార్చుకోవడమే కాకుండా ఎక్కడైనా సమస్యాత్మక భూములు కనుక ఉంటే దాన్ని చౌడు కానీ కారి చౌడు కానీ ఇట్లాంటివి నేలలు ఉంటే మనం సరి చేసుకోవచ్చు. భూమి నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. అంతేకాకుండా భూమి యొక్క భౌతిక స్థితి బాగా ఉండి దాంట్లో మనకి అవసరమైనటువంటి సూక్ష్మజీవులు బాగా పెరిగి మనకి ఆరోగ్యకరమైనటువంటి నేలని తయారు చేసుకోవచ్చండి. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ పంటల సాగులో విచక్షణారహితంగా వినియోగించే రసాయనాల ద్వారా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతున్నాయి. సూక్ష్మ పోషక లోపాలు తరచుగా కనబడుతున్నాయి. ఉత్పాదకత తగ్గి ఖర్చు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నేల సహజత్వాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు సాధించేందుకు పచ్చిరొట్ట పైర్లు ఎంతగానో సహకరిస్తాయి. రైతులందరూ వీటిని సాగు చేసి నేల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పెట్టుబడులు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడులు, గిట్టుబాటు కాని ధరలు తదితర కారణాలతో సేద్యం అంటేనే రైతులు కాడిని వదిలివేస్తున్నారు. ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ సెమీ ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నాడు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కూరగాయల్లో రాజవరండి అంటే టక్కున గుర్తుకు వచ్చేది నోరూరుంచే వంకాయ. భోజన ప్రియుల్ని మనసు దోచే వంకాయ కూర లేకుండా శుభకార్యం జరగదు.
ఈ వంకాయను సాగు చేసి ఏడాది పాటుగా మంచి దిగుబడులు పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కె సావరం గ్రామానికి చెందిన రైతు కాశీ విశ్వనాథ్. వంగ దీర్ఘకాలిక పంట. ఒక్కసారి నాటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 6-7 నెలల పాటు దిగుబడులు వస్తాయి. అందుకే రైతు కాశీ విశ్వనాథ్ 2 ఎకరాల్లో వంగను సాగు చేస్తున్నారు. నవంబరులో నారు పోసి డిసెంబర్ 26 నాడు నాటు వేశారు. నాటిన 3 నెలల నుండి పంట దిగుబడి ప్రారంభమై 6 నెలల వరకు దిగుబడి వస్తోంది. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లో అమ్ముతూ ప్రతిరోజు ఆదాయం గడిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే కూరగాయల సాగులో అధిక లాభాలు వస్తున్నాయని రైతు చెప్తున్నారు. నేను మామూలుగా వరి వ్యవసాయం చేసేవాడిని. వరి వ్యవసాయం గిట్టుబడి అవ్వక వాటర్ లేక నీకు మామూలుగా ఈ మెట్ట వ్యవసాయానికి వచ్చి మామూలుగా ఫస్ట్ పాలు దున్నుకొని కొత్తిమీర పోసుకున్నాను. కొత్తిమీర తీసుకున్నాక వంగ అయితే 2 ఎకరాల్లో చేస్తున్నామండి. జాగ్రత్తగా కలుపు తీసుకుని చేసి మామూలుగా ఎరువులు పెట్టుకుంటా పురుగు మందులు కొట్టుకుంటా చేస్తున్నాను. నారైతే మేము శాఖలు నర్సరీ నుంచి తెచ్చామండి. నారుకు వచ్చి ఎకరానికి వచ్చి 6,000 కాంచి 7,000 దాకా ఖర్చు అవుతుంది నారుకి. వారానికి ఒకసారి తడి ఇవ్వాలి. వారానికి వచ్చి కాలువలంటా తీసుకుంటా చేత్తా ఆకులు ఈ బాగు చేసుకుంటా చేస్తూ ఉండాలండి. మొక్కకి 3 అడుగులండి. వంగకి 3 అడుగులండి. ఎటు చూసినా 3 అడుగులు పెట్టుకోవాలండి. బంతిపూలు వేస్తామండి. చుట్టూరు బార్డర్ మామూలుగా ఎగిరే పురుగు రాకుండా. వంగ నాటిన కాంచి 120 రోజులకి క్రాప్ వస్తుందండి. అక్కడి నుంచి 6 నెలలు కాస్తుంది. జాగ్రత్తగా మందులు కొట్టుకుంటా పురుగుకి ఇట్లకి కొట్టుకుంటూ చేసుకుంటూ 6 నెలలు తెగుతుందండి. మామూలుగా అయితే ప్రకృతి సహకరిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. లేదంటే మామూలుగా పురుగు మందులు ఇవి మాత్రం వర్షం పడినా ఏం పడినా పురుగు మందులు ఇవి కొట్టుకుంటూ ఉండాలి. ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఇది పుచ్చికి ఇట్లకి జాగ్రత్తగా మందులు ఇవి కొట్టుకుని ఆర్గానిక్ ఒకసారి ఆర్గానిక్ బయోలు ఇవి కొట్టుకుంటూ ఉంటే పని అవుతుంది. మామూలుగా అయితే వంగలు అయితే మెయిన్ మెట్ట సాగు అండి. ఆ మెట్ట సాగు కంట్రోలింగ్ ఉంటే అంతా బాగానే ఉంటుంది. ఆ మెట్ట సాగు వచ్చిందంటే 3 నెలలు పంట అంతరించిపోద్ది. మళ్ళీ ఇంకో పంటను ఎత్తుకోవాలంటే మళ్ళీ ఖర్చు మొదలుగానే చెబుతుంది మాకు. అందుకని ఏంటంటే మామూలుగా దీన్నే జాగ్రత్తగా చేసుకుంటా చెందుతా చూసుకుంటున్నాం. మేము ఎకరం సాగులు అయితే రోజుకి కింటం కాడకే నెలకొచ్చి 3 టన్నులు క్రాప్ తెగుతుందండి. నెలకే ఎకరానికి వచ్చి మామూలుగా మనం ఎంత కష్టపడితే అంత ఫలితం దొరుకుతుందండి వంగలో. మార్కెట్ ద్వారా అయితే ఇదే 10 కేజీలు 400-300 అమ్ముతుంది. అదే ప్రస్తుతానికి అయితే 200 చేసి అమ్ముతున్నారు. దిగుబడికి అయితే వంగనారికి దీనికి అయితే లీజ్ అయ్యి అయితే ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది వంగకి. దీన్ని బట్టి దిగుబడి బట్టి మార్కెటింగ్ రేటు బాగుంటే దాన్ని బట్టి వస్తుందండి. ఖర్చులు పోవడం మనకి నెలకు వచ్చేటప్పటికి 10,000-15,000 కనిపిస్తూ ఉంటుంది. కూలీల గురించి వచ్చేస్తే రోజుకి ముగ్గురు చొప్పున రోజుకి ₹1,000 ఓన్లీ కోత్తాకే అవుతుంది. మామూలుగాను కలుపు తీస్తాకి వీటికి అయితే కొంచెం ఇంచుమించు వారానికి వచ్చి ఒక 7-8 మంది కలుపు తీస్తాకు ఉండాలంటే రోజు 3 కాయలు కొత్తగా ఉండాలి. కింటా వచ్చి 2,000-3,000 దాకా కొంటున్నారండి. మేము తణుకు మార్కెటింగ్ చేస్తామండి. మేము రోజుకి 150 కేజీల నుంచి 2 కింటాల దాకా పంపిస్తూ ఉంటామండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.